ఛానల్ చిల్ గురు తెలుగు. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ గురించి అయితే చెప్పబోతున్నాను. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఉంది. నేను ఎలా పడ్డాను, ఏం చేశాను, దేనివల్ల స్ట్రైక్ పడింది అని అయితే నాకు వచ్చిన రీసెంట్ కామెంట్స్లో అయితే నేను స్ట్రైక్లో మనం ఎటువంటి వీడియోలు పెట్టాలి, ఏ వీడియోలు పెట్టాలి, ఏ కంటెంట్ వాడాలి అని చెప్పి అయితే చాలామంది అయితే కామెంట్ చేశారు. దాని గురించి అయితే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. దీన్ని అయితే 4 పాయింట్స్లో నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూర్తి డీటెయిల్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పరంగా ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం ఎటువంటి టాపిక్ పెట్టాలన్నా ఫస్ట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే బాగా చూసుకోండి. ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తే కంపల్సరీ చూసేవాళ్ళు కానీ, వ్యూవర్స్ కానీ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ కానీ ఏదో వీళ్ళు సర్వే చేసినప్పుడు ఏదో ఒకటి రిపోర్ట్ పెట్టినా అండ్ వాళ్ళు సర్వే చేసినా కూడా మన యూట్యూబ్ మీద స్ట్రైక్ అనేది ఆటోమేటిక్గా పడుతుంది, ఫేక్ కంటెంట్ అని చెప్పని. ఎటువంటి టాపిక్ పెట్టాలన్నా ఫస్ట్ అయితే జెన్యూన్ కంటెంట్ అయితే మీరు పెట్టడానికి ట్రై చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఫనీ వీడియోస్ అండ్ ట్రోల్స్ ఇలాంటివి చేస్తున్నారు కదా, వాటిలో మూవీ క్లిప్స్ కూడా పెడుతున్నారు. దానికి క్లెయిమ్ పడదా, స్ట్రైక్ పడదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ఉండవు అని చెప్పని మీరైతే అనుకుంటారు. పెట్టచ్చు, కాకపోతే మినిమం డ్యూరేషన్ టైం అనేది యూట్యూబ్ అయితే మనకి ఇస్తుంది. ఆ డ్యూరేషన్ వరకు మనం మూవీ క్లిప్స్ అండ్ సాంగ్స్, ఇంట్రోవర్స్ అన్నీ మనం వాడుకోవచ్చు అనమాట. నాన్ కాపీ రైట్ అయితే మ్యాక్సిమం మీకు యూస్ చేసుకోండి బిగినర్స్ అయితే. అండ్ మూవీ క్లిప్స్ కనుక మీరు వాడాలి అంటే మినిమం 2 seconds ఆర్ 5 seconds లోపు మీరు మూవీ క్లిప్స్ అయితే మీ కంటెంట్లో మీరు వాడుకోవచ్చు. దానికన్నా ఎక్కువ వాడితే మాత్రం కమ్యూనిటీ గైడ్లైన్స్లో మీకైతే మీ ఛానల్ మీద ఏ వీడియో అయితే పెట్టారో ఆ వీడియో మీద అయితే మీకు కంపల్సరీ స్ట్రైక్ పడుతుంది. ఆ 3 months ఆర్ 6 months అయితే పడుద్ది. ప్లస్ ఆ స్ట్రైక్ పడడం వల్ల కూడా అండ్ మీరు వీడియో అయితే అప్లోడ్ చేయలేరు, ప్లస్ మీ దానికి వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ ఆపేస్తారు, లైక్స్ అయితే వాళ్ళు వ్యూవర్స్ చేసినా సరే మనకైతే మన ఛానల్లో ఆపేస్తారనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి యూట్యూబ్కి అగైనెస్ట్గా అయితే చేయకూడదు. యూట్యూబ్కి అగైనెస్ట్గా ఏంటంటే ఇప్పుడు మూవీ సాంగ్స్ ఉన్నాయి, అది MP3లో ఇంకా మనకు వదలలేదు, అంటే ఆడియో కన్వర్ట్ ఫైల్స్లో మనకు వదల. యూట్యూబ్లో అయితే వీడియో సాంగ్స్ వదిలేడు, బట్ దీన్ని ఈ వీడియో నుండి ఆడియోకి అనేది చెప్పి ఫైల్స్ అనేది క్రియేట్ చేసి ఇలా క్రియేట్ చేయొచ్చు ఈ వెబ్సైట్ ఇది అని చెప్పని అయితే మనం అయితే చేయకూడదు. మూవీస్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అంటే ప్రాసెస్ అయితే మనం చెప్పొచ్చు, కానీ మనం దానికి సంబంధించిన లింక్స్ అండ్ ఇమేజెస్ మనం అయితే మన వీడియోలో చూపించకూడదు అండ్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టకూడదు. జస్ట్ మన వీడియోలో అయితే నార్మల్గా ఎక్స్పోజ్ చేసి మనం అర్థమయ్యే విధంగా వ్యూవర్స్కి ఈజీగా చెప్పుకోవచ్చు. దానివల్ల అయితే స్ట్రైక్ ఏం పడదు. అండ్ లింక్స్ అండ్ మూవీ డౌన్లోడ్స్, క్రాక్ వర్షన్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పని అయితే కొద్దిగా ఓన్ కంటెంట్ రూపంలో చేసుకోవాలి. డైరెక్ట్ కాపీ పేస్ట్లా చేస్తే మాత్రం కంపల్సరీగా స్ట్రైక్ అయితే పడుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వెబ్సైట్ గురించి మనం సీక్రెట్స్ అనేవి బయట పెట్టకూడదు. ఎడ్యుకేషన్ పరంగా అయితే యూట్యూబ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అండ్ హ్యాక్ వర్షన్స్ అని చెప్పని గూగుల్ ఇప్పుడు రీసెంట్గా గూగుల్ అయితే 5 seconds ఆపారని చెప్పని, 20 seconds ఆపారని చెప్పని ఇదంతా మొత్తం ట్రోల్ అయిపోయింది బాగా. అది అయితే నిజమే. అలాంటివి మీరు అలా చేయాలి ఏంటి అని చెప్పని అటువంటి కంటెంట్లు మాత్రం ఎప్పుడూ ట్రై చేయకండి. అలా పెడితే మాత్రం కంపల్సరీ రెస్ట్రిక్షన్ అవుతుంది, ప్లస్ మీకైతే కేసు అయితే కంపల్సరీగా పడింది. లాస్ట్ 5th టాపిక్ వచ్చేసరికి మనం ఏ వీడియో పెట్టాలన్నా ఎటువంటి వీడియో ఏవైనా మీరు యూస్ చేసుకోండి. మూవీ క్లిప్స్ కానీ, సాంగ్స్ కానీ, వెబ్సైట్ లింక్స్ కానీ ఏది చేసుకున్నా మీరు మ్యాక్సిమం ఓన్ కంటెంట్, ఓన్ ప్రిపరేషన్, వీడియో కంటెంట్ ఎడిటింగ్ అవన్నీ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చూడండి. వేరే వాళ్ళ ఛానల్లో సపోజ్ ఒక వీడియో పెట్టారు, సేమ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వీడియో పెట్టారు వాళ్ళు కూడా, నేను అదే తెచ్చి ఇక్కడ చెప్పేసి చేయకూడదు. నేను కొద్దిగా మార్చుకోవాలి, నేను నా ఫేస్ కనబడాలి, వీడియో కంటెంట్ అనేది ఓన్గా ఉండాలి. వాళ్ళు వాడే లోగోస్ వాడకూడదు, థీమ్స్ వాడకూడదు, మ్యూజిక్స్ వాడకూడదు, ఇలాంటివి అయితే చేయకండి. అండ్ మీరు ఏ వీడియో అయినా పెట్టండి, ఏదైనా చేయండి, యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఫాలో అవుతూ చేస్తే మీ యూట్యూబ్ మీద, మీ వీడియోస్ మీద ఎటువంటి స్ట్రైక్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయినా అయితే పడవు. ఏదైనా ఓన్ ప్రిపరేషన్ అయితే చేసుకోండి. అండ్ వాటర్ మార్క్ యాప్స్ వాడద్దు, బై చేయండి. లేదంటే 3 APK ఫైల్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే ట్రై చేయండి. బెటర్ వీడియో వస్తుంది అండ్ బెటర్ ఇంప్రూవ్మేషన్ అయితే వస్తుంది. ఇటువంటి వీడియోస్ అయితే మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి. స్ట్రైక్స్ అండ్ కమ్యూనిటీస్ అయితే మీరు యూట్యూబ్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి టాపిక్స్ కావాలన్నా కింద అయితే కామెంట్ చేయండి.